అందరికీ నమస్కారం. ఇవాళ రోజు మనం చూసుకుంటే లిక్కర్ స్కామ్ ఒక చివరి దశకు వచ్చేసిందని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇవాళ రోజు ఈ సో కాల్డ్ ఈ 11,00,000 ఏంటో పాపం జగన్మోహన్ రెడ్డి గారిని 11 11 కోట్లు. నెంబర్ అసలు వదలట్లేదు. యా, సారీ, 11 కోట్లు 11 కోట్లు ఏదైతే ఈ శంషాబాద్ ఫామ్ హౌస్ లో దొరికాయో, సో పాపం జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ వైసీపీ పార్టీని 11 నెంబర్ వదలట్లేదు. పదే 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 11 దగ్గరే వాళ్ళు పడిపోతున్నారు. ఉమ్. ప్రతిసారి 11 దగ్గర ఇరుక్కుపోతున్నారు వాళ్ళు. సో ఈ 11 కోట్లు ఇవాళ రోజు మొన్న ఎలక్షన్స్ లో మీరు చూసుకుంటే 11 సీట్లకు పడిపోయారు. అది వాళ్ళ జీవిత వాళ్ళ పొలిటికల్ ప్రయాణాన్ని ముగించేసింది. ఇప్పుడు చూసుకుంటే ఈ 11 కోట్లు ఇంకా మొత్తానికే వాళ్ళ లైఫ్ మిగతా ఏదైతే జీవితం ఉందో అది కూడా లీగల్ గా ముగించేస్తుంది ఇంకా దీంతో. అదే మనం ఇది ఒక మీరు అన్నారు ఒక మాట, దేవుడి స్క్రిప్ట్ ఇది అని చెప్పి 100% నేను కూడా నమ్ముతానండి. ఇది ఆ భగవంతుడి స్క్రిప్ట్ ఇది. ముఖ్యంగా ఏ ఏ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూని వీళ్ళు మలినం చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేశారు వీళ్ళ యొక్క ప్రభుత్వ హయాంలో. సో ఆ పాపాలన్నీ తిరిగి ఇలా చుట్టుకొని ఈ విధంగా అన్ని వన్ బై వన్ ఈ 11 నెంబర్ మాదిరిగా ఇలా వీళ్ళని ఎంటాడి వేధించి లాస్ట్ కి సమూలంగా వీళ్ళ యొక్క పార్టీని నాశనం చేస్తుంది. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇది నాకు అదే అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఇప్పుడు ఈ 11 కోట్ల గురించి ఏదైతే ఫామ్ హౌస్ లో దొరికాయో, ఇట్స్ ఎ డైరెక్ట్ ఎవిడెన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజు మనకు ఒక కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ ఇన్ని రోజు మనం మాట్లాడుకున్నాం ఇదివరకు కూడా. ఇప్పుడు ఈడీ వచ్చింది, సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ప్యారల్ గా ఈడీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ముఖ్యంగా ఈడీ ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ డబ్బులు ఎక్కడెక్కడ వెళ్ళాయి, హవాలా ఎక్కడెక్కడ చేశారు, ఈ మనీ ట్రేల్ ఎస్టాబ్లిష్ చేయాలి వీళ్ళు, ఈ డిజిటల్ ట్రేల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. అఫ్ కోర్స్ వీళ్ళ దాంట్లో అసలు డిజిటల్ ట్రేల్ అని దొరకదు అనుకోండి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో మనం చూస్తే గత ప్రభుత్వంలో అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్, మీరు ఏ వైన్ షాప్కి వెళ్ళండి ఓన్లీ క్యాష్ అంటారు వాళ్ళు. అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఒక పక్కనే ఇండియా మొత్తం మేము బీజేపీ వాళ్ళం డిజిటల్ ఇండియా చేసేస్తూ ఉంటే, కేవలం ఏపీలో మాత్రమే వైసీపీ గవర్నమెంట్ లోనే అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగలేదు. ముఖ్యంగా లిక్కర్ సేల్స్ లో నేను కలరా చూసాను. అప్పుడు మొత్తం ఓన్లీ క్యాష్ అంటాడు ఏ వైన్ షాప్కి వెళ్ళినా కూడా. సో ఇవన్నీ అయినాయి. సో ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్సే కాబట్టి ఈ ఈ మనీ ట్రైల్ అంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఏ బ్యాంక్ నుంచి ఎక్కడ ఏ షెల్ కంపెనీస్కి వెళ్ళాయి, ఏ దేశాలు దుబాయ్ అది ఇది అన్ని చోట్ల వెళ్ళారు కదా వీళ్ళు. సో అన్ని చోట్ల ఎక్కడెక్కడ పెట్టారు ఇవన్నిటిని వీళ్ళు వన్ బై వన్ అంతా ఛేదించుకుంటూ వస్తున్నారు, సిట్టు వారు కానీ ఈడీ వారు కానీ. సో దానిలో భాగంగానే ఇవాళ రోజు డైరెక్ట్ గా ఈ మనీ డంప్ అనేది శంషాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో దొరకడం అనేది ఇది ఒక కీలక పరిణామమే. దీంతో మొత్తానికే ఉచ్చు బిగుసుకుపోయింది. ఖచ్చితంగా ఈ మనీ ట్రైల్ లో ఇది ఒక పెద్ద విజయం అనే చెప్పాలి. ఈ 11 కోట్లు ఈ 11 కోట్లు ఏవైతే దొరికాయో వీటి యొక్క వాళ్ళు లెక్కలు చెప్పాలి. అని 11 కోట్లు ఈ నోట్లు ఉంటాయి కదండి, డెఫినెట్లీ దాని నోట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా అసలు ఈ నోట్స్ ఎక్కడెక్కడ ఏం బదిలీ అయినాయి ఆ నోట్ మీద ఉన్న నెంబర్లు బట్టి ఈజీగా ఇప్పుడు వాళ్ళు కనుక్కోవచ్చు ఎక్కడెక్కడ హవాలా అయింది ఏంటనేది, అసలు ఎక్కడెక్కడ మారాయి ఆ నోట్ మీద నెంబర్స్ ద్వారా. ఇంకా ఈజీ అయిపోయింది ఇప్పుడు పనితనం. ఇన్ని రోజులు డబ్బు దొరకలేదు, ఇప్పుడు డబ్బు దొరికేసింది మనకి. ఇక డబ్బు దొరికేసరికి ఇది ఒక కీలక పరిణామమే. డెఫినెట్ గా త్వరలో ప్యాలెస్ గోడలు బద్దలు కాబోతున్నాయి. ఆ ప్యాలెస్ లో ఉన్న వాళ్ళని కూడా బయటికి లాగడం జరుగుతుంది అండ్ లీగల్ గా వాళ్ళ మీద ప్రాసిక్యూషన్స్ జరగబోతున్నాయి అన్నది ఇది ఒక క్లియర్ సంకేతం అని చెప్పి నేను